హాయ్ హలో నమస్తే, నేను మీ డాక్టర్ కాళిదాస్ మైత్రి. సో ఈ మధ్యకాలంలో మనకు వినిపిస్తున్న వార్త చికెన్ తినాలా వద్దా, ఇదొకటి బర్డ్ ఫ్లూ. ఈ రెండు వార్తలు అయితే మన చుట్టూ అయితే చక్కర్లు కొడుతుంది. ఆ విషయం గురించే ఈ వీడియోలో మనము పూర్తిగా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో లెట్స్ వెల్కమ్ అవర్ ఛానల్. నేను కలిసిన ప్రతివారు, నన్ను కలిసిన ప్రతి పేషెంట్, ఎవరిని అడిగినా, ఫ్రెండ్స్ కాల్ చేసినా, బంధువులు కాల్ చేసినా చికెన్ తినొచ్చంటారా, చికెన్ తినాలా, చికెన్ తినకూడదట కదా, చికెన్ తినాలా అని కాల్స్ మాత్రమే, వాయిసెస్ మాత్రమే వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి అయితే మనము ఈ వీడియోలో అయితే వివరంగా మాట్లాడుకుందాము. సో చికెన్ తినాలా తినకూడదా, అరే ఇదేం క్వశ్చన్, అసలు చికెన్ తినాలా తినకూడదా అనేది క్వశ్చనా? చికెన్ మంచి పౌష్టికాహారము, మంచి ప్రోటీన్స్, అసలు అన్ని ఫుడ్లలో మంచి ప్రోటీన్ లభించే ఆహారం ఏదన్నా ఉందంటే అది చికెనే. అలాంటి చికెన్ ఇప్పుడు తినాలా వద్దా అనే క్వశ్చన్ వస్తుంది. సో ఎందుకు వస్తుంది అంటే బర్డ్ ఫ్లూ. ఇది నార్మల్గా మనుషులలో వచ్చే కామన్ ఫ్లూ లాగానే బర్డ్స్లో వచ్చే ఒక వైరస్ వలన వచ్చే ఒక ఇన్ఫెక్షన్. ఒక బర్డ్ నుంచి ఇంకో బర్డ్కి, ఒక బర్డ్ నుంచి ఇంకో, ఎందుకంటే బర్డ్స్ అన్నీ సన్నిహితంగా దగ్గరగా ఒకటే దగ్గరగా ఉంటాయి కాబట్టి స్ప్రెడ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. యాక్చువల్గా బర్డ్ ఫ్లూ అంటే ఏందో ఫస్ట్ తెలుసుకుందాం. బర్డ్ ఫ్లూ అంటే కోళ్ళకు కానీ బర్డ్స్కి కానీ వచ్చే వైరస్ ఏదైతే ఉందో దాన్నే బర్డ్ ఫ్లూ అంటారు. ఏవియన్ ఫ్లూ అని కూడా అంటారు, ఫౌల్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అని కూడా అంటారు, ఇన్ఫ్లుయెంజా వైరస్ అని కూడా అంటారు. సో ఈ వైరస్ బర్డ్స్కి ఎలా వస్తుంది, ఒక వైరస్ వలన వ్యాప్తి చెందుతుంది. అంటే మనకి ఎలా అయితే కామన్ కోల్డ్ ఎలా వస్తుందో ఒక బర్డ్ నుంచి ఇంకో బర్డ్ కూడా అలాగే వస్తుంది. అయితే బర్డ్స్లో కనిపించే లక్షణాలు ఏంటి? బర్డ్ ఫ్లూ వస్తే ఇప్పుడు మన పౌల్ట్రీ ఉందనుకోండి, ఆ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ వచ్చిన కోడి ఎలా ఉంటుందని తెలుసుకోవడం ఎలా? అయితే ఫస్ట్ దాన్ని ముక్కు నుంచి, నోరు నుంచి కానీ, ఐస్ నుంచి కానీ, వీటి నుంచి అయితే రన్నింగ్ నోస్ లాగా కారుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉండి అది చాలా వీక్గా ఉంటుంది. ఆ పక్షి కానీ ఆ కోడి కానీ చాలా వీక్గా ఉంటుంది. దాని ఫెదర్స్ కూడా నార్మల్ ఫెదర్స్ లాగా కొద్దిగా కాకుండా అబ్నార్మల్గా కనిపిస్తూ ఉంటుంది. చికెన్ చూడ్డానికి కూడా, అంటే కోడి చూడ్డానికి కూడా కొద్దిగా అబ్నార్మల్గా కనిపిస్తుంది. సో మనకు బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్ అయితే కనిపించడానికి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఒక కోడికి వస్తే ఈ అక్కడ ఉండే ఆ పౌల్ట్రీలో ఉండే అన్ని కోళ్ళకు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, అన్లెస్ జాగ్రత్తలు తీసుకోకపోతే. ఈ బర్డ్ ఫ్లూ వలన ఎలాంటి సిమ్టమ్స్ పక్షులలో వస్తాయి? సేమ్ మనుషులకు వచ్చేలాగా వాటికి కూడా జ్వరాలు వస్తాయి, వాటికి కూడా దగ్గు కానీ, స్నీజింగ్ కానీ, నీరు కారడం కానీ, ముక్కులో నుంచి కారడం కానీ ఇలాంటివి అయితే ఖచ్చితంగా బర్డ్కు ఉంటుంది. బర్డ్ వీక్ అయిపోవడం కానీ ఇలాంటివి అయితే ఉంటాయి. ఇవే సిమ్టమ్స్ మనుషుల్లో ఎలా ఉంటుంది? అసలు మనుషులకి వైరస్ రావడం అనేది చాలా అరుదు. ఎలాంటి వాళ్ళకు వస్తాయంటే ఆ పక్షులకు సన్నిహితంగా ఉండే, అంటే పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఇంట్లో పక్షులను పెంచుకునే వాళ్ళకి కానీ, ఆ పక్షి కానీ ఆ కోళ్ళు కానీ ఇన్ఫెక్ట్ అయి ఉంటే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా చాలా రేర్ కండిషన్లో. మనుషులకి వచ్చే సిమ్టమ్స్ ఏముంటుంది? కామన్ కోల్డ్ లాగా వచ్చే సిమ్టమ్స్ రన్నింగ్ నోసు, సోర్ థ్రోటు, ముక్కు కారడము, కళ్ళు కారడము, అండ్ తలనొప్పి, మజిల్ పెయిన్స్ ఉండడము, ఇంకా జ్వరం వచ్చినట్టు ఉండడము, అండ్ చాలా కొద్దిగా ఇలాంటి సిమ్టమ్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినా కూడా ఇవి ఒక 4 to 5 డేస్లో కూడా మనకు సబ్సైడ్ అయిపోతాయి, అంటే తగ్గిపోతాయి. లేదు తగ్గట్లేదు ఇంకా సివియారిటీ అవుతుందంటే అప్పుడు నరాలకు సంబంధించిన సిమ్టమ్స్ రావడం కూడా ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ మీకు కంటిన్యూస్గా అలాగే ఉంటున్నాయి అంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని అయితే సంప్రదించండి. అయితే మీకు అందుబాటులో ఉన్న డాక్టర్ అయితే ఇస్తారు. ఈ సిమ్టమ్స్కి భయపడిన అవసరం లేదు. ఒకవేళ వస్తే కానీ మీరు దగ్గరుండే డాక్టర్కి అయితే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. ఇలాంటి సిమ్టమ్స్ వస్తే ఫస్ట్ మనకు కామన్ కోల్డా లేకపోతే బర్డ్ ఫ్లూ అనేది మనకు తెలియదు కాబట్టి
ఫస్ట్ అయితే డాక్టర్ని అయితే కలవండి. ఒక 1-2 డేస్ చూడండి, తగ్గకపోతే కానీ డాక్టర్ని అయితే కలవండి. ఎంత తొందరగా అయితే మనము ఈ సిమ్టమ్స్ని మనం కనుక్కుంటామో అంత తొందరగా అయితే దీన్ని మనము రెడ్యూస్ చేయొచ్చు, ఈ సిమ్టమ్స్ అనేది తగ్గించవచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ అంటే బర్డ్ ఫ్లూ లాంటి మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్, బర్డ్స్కి దూరంగా ఉండాలి. ఎవరైతే ఇంట్లో పెట్స్ని కానీ పక్షులను కానీ పెట్స్ లాగా పెంచుకుంటూ ఉంటారో వాళ్లకు, ఆ పక్షులకు అలాంటి సిమ్టమ్స్ కానీ కనిపిస్తే వాటిని దూరంగా ఉంచండి. వీలైతే వాటికి వ్యాక్సిన్స్ వేయించండి. వాళ్ళ వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పక్షులను చూయించండి. పక్షులను అయితే దూరంగా ఉంచండి, పక్షులకు దూరంగా ఉండండి. ఇది మనం చేయాల్సిన అయితే ప్రికాషన్, పక్షి నుంచి మనకు బర్డ్ ఫ్లూ రాకుండా ఉండడానికి. సో ఫైనల్లీ అస్సలు ఈ డిస్కషన్ ఎందుకు అనేది అదే డిస్కషన్ చేసుకుందాం. వెరీ ఫస్ట్, చికెన్ తినొచ్చా తినకూడదా? చికెనే కాదు, ఎగ్స్ కూడా తినొచ్చా తినకూడదు అనేది చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. దానికోసం అయితే వీడియో చేస్తున్నాను నేను. సో ఫస్ట్, చికెన్ తినొచ్చా అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, మంచిగా చాలా చక్కగా బాయిల్ చేసుకుని అయితే తినొచ్చు. బాయిల్ చేసుకుని అంటే ఇప్పుడు ఏ వైరస్ అయినా, బర్డ్ ఫ్లూ లాంటి వైరస్ అయితే మనం తినే చికెన్లో ఒకవేళ ఉంటే ఆ చికెన్ని మనం వండుకునేటప్పుడు మ్యాక్సిమం ఉడకబెట్టుకొని వండుకొని తింటాం. మనమైతే డైరెక్ట్ రా చికెన్ కట్ చేసుకొని చికెన్ సెంటర్ నుంచి తెచ్చుకొని అలా అయితే తినాం కదా. సో ఆ చికెన్ అయితే మనం బాగా ఉడకబెట్టుకొని మంచిగా కడుక్కొని బాగా ఉడకబెట్టుకొని అయితే తింటాం. అలాంటి చికెన్ అంటే దాదాపు టర్మినాలజీలో చెప్పాలంటే 72 to 74 degrees Celsius దగ్గర 10 to 15 minutes అయితే డెఫినెట్గా కుక్ అయి ఉండాలి. ఇలా కుక్ అయి ఉంటే ఖచ్చితంగా అందులో ఉండే వైరస్ అయితే చనిపోతుంది. సో మనం తిన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఒకవేళ అలాంటి తిన్న తర్వాత కూడా మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించినా, అలాంటి సిమ్టమ్స్ కానీ మీకు కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అదేవిధంగా సేమ్ ఎగ్స్ గురించి కూడా సేమ్, మనం ఎగ్స్ ఎక్కడ వాటర్లో బాయిల్ చేస్తాం. వాటర్ ఎప్పుడు బాయిల్ అవుతుంది? 100 degrees Celsius దగ్గర బాయిల్ అవుతుంది. సో 100 degrees Celsius దగ్గర బాయిల్ అవుతుంది. 100 degrees Celsius దగ్గర బాయిల్ అయినప్పుడు మనం అందులో ఖచ్చితంగా కోడి గుడ్లను ఉడకబెడతాం. ఆ ఉడకబెట్టిన గుడ్లు కూడా మంచిగానే ఉంటుంది. అందులో ఒకవేళ వైరస్ ఉన్నా అది ఉన్నా కూడా చనిపోతుంది. కాబట్టి మంచిగా ప్రాపర్గా కుక్ చేసిన ఫుడ్ అయితే తినండి. ప్రాపర్గా కుక్ చేసిన ఫుడ్ అయితే డెఫినెట్గా ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ అండర్ కుక్డ్ తొందరపడి తొందరగా వండుకొని ఫ్రెండ్స్ సర్కిల్లో ఆ సర్కిల్లో తొందరగా వండుకొని తొందరగా తినేద్దాం అన్నది మాత్రం తినకండి. అండర్ కుక్డ్ ఫుడ్ తినకండి. అండ్ ఇంకోటి, ఓవర్ కుక్డ్ ఫుడ్ అయినా కొద్దిగా మంచిదే, కానీ అండర్ కుక్ ఫుడ్ అయితే మాత్రం మంచిది కాదు. ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. సో ఇది మనం చికెన్ తినొచ్చా తినకూడదా అంటే, ప్రాపర్గా వండుకొని తింటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. మీరు కానీ చికెన్ తినాలనుకుంటే ఈ విధంగా ప్రాపర్గా కుక్ చేసుకొని తినండి. ప్రాబ్లం ఏం లేదు, సమస్య ఏం లేదు. ఒకవేళ మీకు కానీ అనుమానం ఉంది, తింటే మనకి ఇంకా ప్రాబ్లం ఏమో అవుతుందంటే ఆగండి. ఈ ఫ్లూ అనే వైరస్ అనేది వెళ్ళిపోయేంత వరకు అయితే ఆగండి. ఆగిన తర్వాత మంచిగా తినండి. లేదు మంచిగా ప్రాపర్గా కుక్ చేసుకొని తింటామంటే ఇట్స్ ఆల్వేస్ వెరీ గుడ్. చికెన్ అనేది చాలా మంచి పౌష్టికాహారము. సో ఇదండి బర్డ్ ఫ్లూ అంటే ఏంది, బర్డ్ ఫ్లూ పక్షులలో సిమ్టమ్స్ ఏంటి, మనుషులలో సిమ్టమ్స్ ఏంటి, అదేవిధంగా మనుషుల్లో సిమ్టమ్స్ వస్తే ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఎటువంటి సందర్భాల్లో డాక్టర్ని అయితే కలవాలి, అండ్ మనం తినే చికెన్ని ఏ విధంగా వండుకోవాలి, అసలు తినొద్దా తినకూడదు అనేది పూర్తి వివరాలు. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే, ఇంకా ఏమైనా దేని గురించి అయినా తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. వాటి గురించి అయితే ఖచ్చితంగా చెప్తాను, మాట్లాడతాను. Thank you friends.